హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము బీహార్‌కొచ్చిన నెక్స్ట్ డేనే చిల్డ్రన్స్ డే అయింది గదా! ఇక్కడ చిల్డ్రన్స్ డేకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే జరుగుతుంది. అయితే విషు గూడా పార్టిసిపేట్ చేస్తే నేను తనని అలా రెడీ చేశాను. ఆ తర్వాత విషు ఫేవరెట్ బయ్యది బర్త్‌డే అయితే విషు సర్ప్రైజ్ ప్లాన్ చేసి తనే అయితే బర్త్‌డే చేయించింది. ఫుల్ వీడియో చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారుగా నేను రాకముందే మా కన్నయ్య ఇవన్నీ తీసి బయట పెట్టిండు. అయితే ఈ రోజు బిషుకి స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందన్నమాట. అయితే నేను ఏమనుకున్నా అంటే మొన్ననే ఇంటికి పోయి వచ్చినాం కదా, అయితే అంతకు ముందుకే పేరు రాయించాలి. అయితే నేను రాయించలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా వదిలేసిన. అయితే విష్ ఏం చేసింది తనంట నేమ్ రాయించుకుందంట. నిన్న మేడం అడిగింది, మేడం రేపే కదా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, మీరు ఏం చేస్తున్నారు, ఇంతవరకు నేమ్ కూడా ఇవ్వలేదంటే, మేడం మీ పేరు రాయించలే కదా అంటే, లేదు మేడం విష్ చెప్పింది అన్నారు. ఇక మళ్ళీ నేను మేడంని అడిగిన అనమాట, మేడం క్యాన్సిల్ చేయండి ప్లీజ్ అంటే, ఇక మేడం అన్నదిగా ఆమెకు ఇంట్రెస్ట్ ఉంది కదా, ఎందుకు మేడం మళ్ళీ మీరు క్యాన్సిల్ చేశారని చెప్పేసి చెప్పింది. ఇక ఏం చేద్దాం అని అనుకుంటే ఇట్లా అయితే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కోసం ఏం చేయించాలి అనుకుంటే అన్ని సింపుల్ గానే అయిపోతాయి కదా. విష్ కొంచెం పెద్దగా అయింది, వెజిటేబుల్స్ చేస్తే బాగుంటది అని చెప్పేసి ఇప్పుడు మనకు కోర్టులో న్యాయదేవతని మార్చేసింది కదా. మార్చేసిందంటే ఇంతకు ముందు కళ్ళకు గంతలు ఉండేవి, ఇప్పుడు కళ్ళకు గంతలు లేవు. తర్వాత చేతిలో ఒక పెద్ద కత్తి పట్టుకునేటట్టు ఉండే కదా, ఇప్పుడు ఆ కత్తిని కూడా తీసేసి చేతిలోనేమో రాజ్యాంగం పెట్టిండ్రు, కళ్ళకు గంతలు తీసేసిండ్రు. అయితే నేను కూడా విష్ణు ఇవ్వాలి అట్లనే రెడీ చేద్దాం అనుకున్నా. దానికోసం కావాల్సినవన్నీ నేను తెప్పించుకున్నాను, ఇక్కడ మీకు చూపిస్తాను. ఇట్లయితే 3 చైన్స్ అయితే తీసుకొచ్చుకున్నాను. నేను ఏమనుకున్నా అంటే కొంచెం ఇట్లా 4-5 వరుసలతో ఉంటే మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటే అట్లా నాకు దొరకలేదు. ఇలా సింగిల్ గానే దొరికినాయి. ఇక ఈ 3 చైన్స్ అయితే తెప్పించిన, ఇవి మా సార్ వాళ్ళు వెళ్ళి తెచ్చిండ్రు. ఇక నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ శారీ మీదకి మ్యాచింగ్ ఉండాలని చెప్పేసి వైట్ కలర్ బ్యాంగిల్స్ అయితే తెప్పించిన. తర్వాత వచ్చేసి నేను ఈ కిరీటం లాగా ఉంటందుకైతే ఇది తెప్పించిన. నేను పెద్దది చూసినా గానీ ఎక్కడ దొరకలేదు, జస్ట్ ఇట్లా పెట్టుకోవడానికి. వామ్మో ఇది ఏదో నాకు మస్తు బాగున్నట్టుంది. ఇగో ఇట్లా పెట్టుకోవడానికి అయితే ఇది కనిపించదు కదా, కానీ నాకు పెద్ద సైజ్ అయితే అస్సలు దొరకలేదు, అందుకే ఇంత చిన్నది తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇయర్ రింగ్స్ తీసుకున్నా. మరి మా విషుకి అయితే గోల్డ్ వి తీగలాగా ఉన్న ఇయర్ రింగ్స్, మరి ఇవి తనకు ఎట్లా పెట్టాలో ఏమో చూద్దాము. ఇక నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ పెయింటింగ్ తీసుకున్నా. ఇది ఎందుకు తీసుకున్నా అంటే ఇప్పుడు ఇక్కడ బ్యాలెన్సింగ్ స్కేల్ పట్టుకుంటాను కదా చేతిలో, ఇది గోల్డ్ కలర్ లో ఉంది, నాకు వైట్ కలర్ లో కావాలి అని చెప్పేసి నేనైతే ఈ వైట్ కలర్ తెప్పించిన. ఇప్పుడు దీనికి కలర్ వేయాలి. అదే పెట్టుకుంటావా నాన్న? మా కన్నయ్య కూడా మంచిగా ఉండు. మా విషయకి ఏమో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్రాక్లు వేసుకోదు, చైన్స్ వేసుకోదు, తనకు అవన్నీ ఇంట్రెస్ట్ ఉండవు. కన్నయ్యనేమో మొత్తం విషుకి రివర్స్ అనమాట, వీటికి ఫ్రాకులు కావాలి, చైన్లు కావాలి, క్లిప్స్ కావాలి, అన్ని కావాలి. ఇది కన్నయ్య వామ్మో వీడు కూడా బాగానే ఉంది. ఒకసారి నేను వేసుకొని చూస్తా. ఒకసారి రౌండ్ చూడండి ఫ్రెండ్స్, నేను వేసుకున్నా, మరి ఎట్లున్నానో విచిత్రంగా ఉంటే మాత్రం కమెంట్స్ చేసి చెప్పకండి అక్క విచిత్రంగా ఉన్నావు అని చెప్పేసి. ఇక దీనికైతే ఇప్పుడు నేను కలర్ వేస్తా. తర్వాత ఏమున్నాయి సేఫ్టీ పిన్స్ తెప్పించిన. ఇవి మంచిగా ఉన్నాయి కదా పల్స్, ఇట్లా పెద్ద పెద్ద పూసలు పట్టు చీర మీకు వేసుకుంటే బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది, కానీ నాకు ఒక్కసారి కూడా అలాంటి ఛాన్స్ రాలే. ఇక సర్లే అండి, ఇక ఈ పల్స్ పక్కన పెట్టేస్తా. నేను ఏమనుకున్నా అంటే విషుకు వేసేటప్పుడు ఇగో ఇట్లా వేస్తా అనమాట. వావ్ నేనే ప్రిన్సెస్ లాగా ఉన్నా. ఇవైతే పక్కన పెట్టి దానికైతే ఫస్ట్ పెయింటింగ్. ఇక నేనైతే ఇక్కడ బ్యాలెన్సింగ్ స్కేల్ ఉంది కదా, దానికైతే కలర్ వేస్తున్నాను. మొత్తం స్టాచ్యూ వైట్ కలర్లో ఉంది కదా, అందుకే ఇదేమో గోల్డ్ కలర్లో ఉంది. మనకు కావాల్సింది వైట్ కలర్ కాబట్టి వైట్ది వాటర్ కలర్ ఉంటుంది అది తీసుకొచ్చి అయితే నేను ఇట్లా చిన్నగా కలర్ వేస్తున్నాను. అయితే నేను వేసేటప్పుడు విషు కన్నయ్య వచ్చి నేను వేస్తా మమ్మీ నేను వేస్తా అంటే, ఇక నేను అనుకున్నాను కదా అదో పెద్ద డ్రాయింగ్ అలాంటిది ఏం కాదు కదా, ఎట్లా వేసినా కూడా మంచిగా తెల్లగానే కనిపిస్తుంది, పిల్లల సరదా కూడా తీరుతుంది అన్నట్టుగా సరే అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసిన.
అగో చూసిండ్రా మా విష్ ఎంత నిదానంగా నీట్‌గా ఏస్తుందో. ఇక విషు తర్వాత కన్నయ్య. వాళ్ళకేంటంటే ఈ డ్రాయింగ్ చేయడం, ఈ కలర్స్ చేయడం చాలా ఇష్టము. అయితే వాటర్ కలర్స్ ఎప్పుడూ యూజ్ చేయలేదు. అయితే విషు ఇంకా నన్ను చాలా రిక్వెస్ట్ చేసింది. మమ్మీ ప్లీజ్ మమ్మీ ఒక్కసారి చేసిస్తా అంటే, ఒకటేసారి ఎందుకు నాన్న అది మొత్తం ఒక బౌల్ నువ్వెయ్యి, ఒక బౌల్ తమ్ముడే. ఇక ఈడ విష్ అయితే ఒక బౌల్‌కి మొత్తం చేసేసింది. ఇప్పుడైతే కన్నయ్య చేస్తుండు. చూస్తుండ్రుగా ఎంత నిదానంగా చక్కగా చేస్తుండో. పిల్లలకి డ్రాయింగ్ అయితే చాలా ఇష్టం ఉంటది కదా! నేను కూడా ఇట్లా కొన్ని వాటర్ కలర్స్ తీసుకొచ్చి వాళ్ళకి చిన్న చిన్న ఫ్లవర్స్ ఏసి వాటిలో కలర్ చేయమని చెప్తాను. ఎందుకు అంటే వాళ్ళకు ఈ కలర్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. విషు చెప్తుందనమాట, "ఇట్లా సర్కిల్‌లో చేయొద్దు. ఇట్లా స్టాండింగ్ లైన్‌లో చేయాలి తమ్ముడు" అని చెప్పేసి తనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అది విని వాడు కూడా అట్లనే వాళ్ళ అక్క ఎట్లా చెప్తే అట్లా కలర్ చేస్తుండు. ఈరోజు మా కన్నయ్యకైతే సరదైంది బాగా. ముక్కు కారుతుంది. కర్చీఫ్ తీసుకురా అంటే వాడేమో కలర్ ఏయడంలో బిజీగా ఉండిపోయిండు. ఇక పిల్లలిద్దరూ కలిసి కలర్ అయితే కంప్లీట్ చేసిండ్రు. ఇట్లా నేనైతే కొంచెం ఆరాలని చెప్పేసి గాలికి పెట్టేసిన. ఇక చూస్తుండ్రు కదా! అందరూ పెద్ద అద్దంలో ఫోన్ పట్టుకొని ఫోటో దిగుతారు కదా! నేనేమో నా చిన్న అద్దంలో ఫోన్ పట్టుకొని అయితే వీడియో తీసుకున్నా. ఇక ఆ తర్వాత ఈవినింగ్ ఇది 4:30కి అండి. ఆ తర్వాత మా సార్ అయితే ఇది బ్లౌజు బయట స్టిచ్చింగ్ చేయడానికి ఇచ్చిండు. అది తీసుకొస్తే నేనైతే ఇలా ఐరన్ చేస్తున్నాను. నిజం చెప్పాలంటే ఇలా సింపుల్‌గా బ్లౌజు నేను కూడా కుట్టేదాన్ని. నేను బ్లౌజ్ అనంగానే ఇట్లా షేప్ పట్టీలు ఇవన్నీ పెట్టి కుడతారేమో అని చెప్పేసి చాలా టెన్షన్ పడి బయట ఇచ్చేసాను. కానీ అది చూస్తే మనం ఫ్రాక్‌కి పైన ఇట్లా బాడీలాగా కుడతాం కదా! అగో గట్లుంది. ఆ తర్వాత శారీనైతే ఐరన్ చేస్తున్నాను. శారీని కూడా కుచ్చులు వచ్చేటట్టుగా మా సార్ అయితే సెట్ చేయించుకొని వచ్చారు. కానీ విషుకు కట్టేటప్పుడైతే అదేం సెట్ అవ్వలేదు. చాలా హైట్‌గా ఉంది శారీ. ఇంకోటి ఆయన ఆల్రెడీ ఇట్లా మలిచి కుట్టిండు కదా! కుట్టిన తర్వాత విషుకి మళ్ళీ డబల్‌గా చెక్కుతే ఏంటంటే చాలా హైట్‌గా అనిపిస్తుంది ముంగట. నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలే. ఒక 40 నిమిషాల పాటు ఈ చీరని సెట్ చేయడానికి అటు ఇటు సెట్ చేసినా కానీ నా వల్ల అవ్వలేదు. ఇక నేనేం చేసిన వీడియో ఆఫ్ చేసి ఇక్కడ మాకు తెలుగక్క ఉంది అని చెప్పినా కదా! ఆ అక్కని పిలిస్తే ఆ అక్క వచ్చి నేను టెన్షన్ పడుతున్నా అని చెప్పేసి విషుకైతే ఫాస్ట్‌గా శారీ కట్టేసింది. ఇంకా మాకైతే మస్తు లేట్ అయిపోయిందనమాట. ఇంకా అక్క శారీ కడుతూనే నేను విషునైతే రెడీ చేశాననమాట. రెడీ చేయడం అంటే చైను, కమ్మలు, తర్వాత పైన క్రౌను ఇవన్నీ పెట్టేసిన. ఆ అక్క లేకపోతే ఈరోజైతే విషు పార్టిసిపేట్ చేసేదే కాదు. ఇక స్కూల్‌కి తీసుకొచ్చిన తర్వాత మేడం అన్నది కదా! ఫేస్‌కి వైట్ కలర్ వేయడం మర్చిపోయినావా మేడం అంటే, అసలు టైమే సరిపోలే మేడం. నేనొచ్చేసరికి ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా! అని చెప్పేసి నేనంటే, ఇక సర్లే అని చెప్పేసి నేను మేడం కలిసి ఇద్దరు ఫేస్‌కేమో చిన్నగా వైట్ కలర్ పౌడర్ ఏసినాము. కొంచెం హెయిర్‌కి వైట్ కలరు, హ్యాండ్స్‌కి వైట్ కలర్ అయితే ఏసేసాను. విషుని రెడీ చేసేటప్పుడైతే చాలా హడావిడి అయిపోయింది. నేనేమనుకున్నానంటే శారీ కూడా ఇట్లా కుచ్చులు పెట్టి సెట్ చేయించుకొచ్చారు కదా మా సారు. ఇంకా కట్టడానికి ఎక్కువ టైం అవ్వదు అని చెప్పేసి నేను అట్లా లైట్ తీసుకున్నా. ప్రోగ్రాము 5:00కి స్టార్ట్ అవుతే నేను 3:30కి అయితే విషుని రెడీ చేయడం స్టార్ట్ చేసిన. ఇంకొంచెం ముందుగా చేస్తే చాలా బెటర్‌గా రెడీ చేసేదాన్ని. ఇక నేను వచ్చే వరకే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. అంటే అప్పుడు ఎల్‌కేజీ వాళ్ళది సెక్షన్ బి నడుస్తుందనమాట. ఇక మా విషయేమో యూకేజీ సెక్షన్ ఏ అనమాట. ఇంకా నేను స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత సెక్షన్ సి, డి తర్వాత విషు అనమాట. అంటే విషు వాళ్ళది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఈ కాంపిటీషన్ వచ్చేసి విషు వాళ్ళ సెక్షన్‌ది. ఫస్ట్ ఒక అబ్బాయి బోట్ పట్టుకొని వచ్చిండు కదా! ఆయనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇందాక ఇంకొక అమ్మాయికైతే సెకండ్ ప్రైజు. మా విషుకొచ్చేసి థర్డ్ ప్రైజ్ వచ్చింది. చూసిండ్రు కదా! నేను విషు బుక్ పైన భారత్ కా సంవిధాన్ అని చెప్పేసి రాసి ఇట్లా ప్రింట్ చేసి నేను స్టిక్ చేయించాను. అయితే మేడం చూసుకోక ఇట్లా బుక్ అయితే రివర్స్ పట్టుకోపిచ్చింది. నేను విషుకి మరీ చెప్పిన, విషు ఇట్లా బుక్ మంచిగా పట్టుకో నాన్న అంటే, వాళ్ళ మేడం ఏమో ఇట్లా చేతికిచ్చిందంట. ఈమెమనుకుందంటే మేడం ఎట్లా ఇచ్చిందో గట్లనే కరెక్ట్ అని చెప్పేసి మా విషు అయితే అట్లా బుక్ పట్టుకొని ఇక స్టేజ్ పైకి వచ్చేసింది. అయితే నేనేమనుకున్నానంటే కొంచెం భారత్ కా సంవిధాన్ అని చెప్పేసి వీళ్ళకి కనబడితే ఇప్పుడు మారింది కదా కోర్టులో స్టాచ్యూ, కొంచెం యూజ్ ఉంటుంది. విషుకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేదేమో అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నా. ఇక ఎంత ఆలోచించినా దాన్ని మార్చలేం కదా! ఇక నెక్స్ట్ సారి అయితే ఇట్లా మిస్టేక్ కాకుండా చూసుకోవాలి. ఏదైనా గెటప్ రెడీ చేస్తే ఒక 2 అవర్స్ ముందే పిల్లల్ని రెడీ చేసి పెడితే వాళ్ళకి కూడా మంచిగా ఉండేదేమో అని నాకైతే అనిపించింది. గిట్లయితే విషునైతే స్టాచ్యూ లెక్కల సింపుల్‌గా రెడీ చేసిన. ఇక నెక్స్ట్ కార్తీక పౌర్ణమి రోజైతే గిట్ల కేక్ చేశాను.
భయ్యా ఎవరంటే మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ కొడుకు అనమాట. విషు తనని భయ్యా అని పిలుస్తుంది. చిన్నప్పటి నుంచి విషుని కనేని వాళ్ళిద్దరూ పిల్లలు చాలా బాగా చూసుకునేవాళ్ళు. అంటే ఆంటీ, అంకుల్, ఆంటీ వాళ్ళకి 2 పిల్లలు అనమాట. ఒక పాప డాక్టరు, ఒకటే పాప, ఆమె డాక్టరు. అబ్బాయి వచ్చేసి ముంబైలో జాబ్ చేస్తారు. విష్ ఆయనకైతే ఒక్కసారి రాఖీ కట్టింది ఆయన ఇక్కడ ఉన్నప్పుడు. ఇక ఇప్పటి వరకు 5 ఇయర్స్ నుంచి అయితే రాఖీ కట్టలే కానీ 5 ఇయర్స్ నుంచి విషు కోసం రాఖీకి గిఫ్ట్స్ పంపిస్తూనే ఉంటాడు. అండ్ అలాగే విషు కోసం కొన్ని బుక్స్ పంపిస్తారు, డ్రాయింగ్ బుక్స్ పంపిస్తారు, కలర్స్ పంపిస్తారు. విషునైతే చాలా లైక్ చేస్తారనమాట. తనకి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ఇట్లా విషుకైతే కేక్ చేసి ఇచ్చాను. తనైతే తీసుకెళ్తుంది. सही बोला था ये छोड़ा रुक अभी रुको सही बोला ये दरिए 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 सामान सब दरिए गिफ्ट भी दिए ఇక విషు కన్నయ్య ఇద్దరు అయితే వాళ్ళ భయ్యకి అయితే కేక్ కట్ చేపిస్తున్నారు. ఇక్కడ ఈయన చూడడానికి పెద్దగుండు క్యాండిల్స్ పెడుతున్నది అనుకుంటున్నారా? అయితే దీపక్ అయితే క్యాండిల్స్ వద్దంటే వద్దన్నాడు. మా అంకుల్ ఉండగా అస్సలు వినట్లేడు. పిల్లల కేక్ తీసుకొచ్చిండు కదా, వాళ్ళ హ్యాపీనెస్ కోసమైనా నువ్వు క్యాండిల్స్ పెట్టుకోవాలి, బర్త్డే అంటేనే క్యాండిల్స్ కదరా అని చెప్పేసి ఇట్లా 2 క్యాండిల్స్ ఉంటే తీసుకొచ్చి అయితే పక్కన పెడుతుండు. మనము ఎంత పెద్దోళ్ళమైనా సరే మన అమ్మ నాన్నకైతే మనం చిన్నపిల్లలమే కదా. ఇక్కడనేమో దీపకు క్యాండిల్స్ వద్దంటే వద్దని చెప్పేసి అంటే ఇంకా వాళ్ళ డాడీ ఏమో క్యాండిల్స్ పెట్టేసిండు. ఇక ఇప్పుడైతే కేక్ కట్ చేస్తారు అంకుల్, ఆంటీ, దీపక్. చెప్పు భువన్ హ్యాపీ బర్త్డే భయ్యా అను. बोलो हैप्पी बर्थडे बोलो भगवान बोलो हैप्पी బర్త్డే టు యూ, हैप्पी హ్యాపీ బర్త్డే టు యూ. जी दो आपने काटे की तो इसको अब निकालना पड़ेगा। నేను కేక్ తీసుకొచ్చాను కదా, ఆంటీకి కూడా తెలియదు అనమాట నేను కేక్ చేస్తున్నట్టు. కేక్ విషు చేతిలో పట్టుకోగానే ఇక వీళ్ళందరూ చూసైతే సర్ప్రైజ్ అయిపోయారు. ఇందాక ఫస్ట్ క్యాండిల్ ఆర్పడం మర్చిపోయారు, ఇప్పుడైతే క్యాండిల్ కూడా ఆర్పేశారు. ఇంకా ఆంటీ అయితే దీపక్కి కేక్ తినిపిస్తుంది. నేను చెప్తాను కానీ ఈ ఆంటీ, ఈ అంకుల్ ఇద్దరు చాలా మంచి వాళ్ళు. అండ్ అలాగే వాళ్ళ పిల్లలు కూడా మస్తు మంచోళ్ళు. అమ్మాయి వచ్చేసి డాక్టర్గా, అబ్బాయి వచ్చేసి ముంబైలో జాబ్ చేశాడని చెప్పినగా. వీళ్ళిద్దరికైతే యాటిట్యూడ్ అనేది ఉండదు. ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో మందలిస్తారు. ఇక మా విషు, మా కన్నయ్య అంటే వాళ్ళిద్దరికీ చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు వచ్చినా సరే ఎక్కువ టైము వీళ్ళతోనే స్పెండ్ చేస్తారు. ఇక తినే విషయానికి వస్తే ఎప్పుడు వచ్చినా సరే విషు లేకుండా వాళ్ళు ఒక్క పూట కూడా అన్నం తినరు. వాళ్ళు అంటే దీపక్ కానీ వస్తారు కదా, ఆంటీ స్పెషల్స్ చేస్తూనే ఉంటుంది వాళ్ళ పిల్లలు వచ్చిందని. కానీ వాళ్ళేమో ఖచ్చితంగా విషుని పిలుస్తారు. ఈ కన్నయ్య ఏంటంటే కొన్నిసార్లు పోతాడు, వాడికి ఇష్టం ఉన్నప్పుడు పోతాడు, వాడికి ఇష్టం లేనప్పుడు నేను రాను అని చెప్పేసి ఆడుకుంటుండనుకో అట్లనే ఆడుకుంటాడు. కానీ విషయమో భయ్యా వచ్చిందని చెప్పేసి, దీదీ వచ్చిందని చెప్పేసి 24 అవర్స్ అయితే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఇక ఈడ విషు కానీ ఇద్దరు అయితే దీపక్కి కేక్ తినిపించారు. అయితే మేము కేక్ చేసాం కదా, ఆంటీ వాళ్ళు స్పెషల్ ఏం ప్లాన్ చేయలేదు అనమాట, పెద్దవాళ్ళు కదా పిల్లలు అని చెప్పేసి. ఇక ఆంటీ ఏం చేసింది, నేను కేక్ తీసుకురాగానే ఒక సమోసా, స్వీట్స్ ఇవన్నీ అయితే తీసుకురాపించింది, కొంచెం స్నాక్స్ లెక్క. ఇక ఇక్కడ విషుకి కన్నయ్యకి అయితే సమోసాలు పెట్టిండ్రు. ఇక్కడ బీహార్ అంటేనే సమోసా కదా. ఇక తర్వాత ఒక గులాబ్ జామ్, రసగుల్లా. ఇక ఇక్కడైతే కేక్ అందరికీ పీసెస్ లాగా డివైడ్ చేసి దీపక్ అయితే ఇస్తున్నాడు. గిట్లా దీపక్ బర్త్డే అయితే చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక తనైతే విషయం చాలా మెచ్చుకుంటుండనమాట. నా చిన్న సిస్టర్ నా కోసం కేక్ చేపించుకొని వచ్చింది అని చెప్పేసి. ఇక మేము కూడా ఒక సమోసా, ఒక రసగుల్లా, గులాబ్ జాము, కేక్ అయితే తినేసాము. ఇక మా సార్ చూసినా ఫస్ట్ నా కేకే తీసుకోండు. ఈరోజు చేసింది ఎగ్లెస్ కేక్ అనమాట. ఇక్కడ బీహార్ వాళ్ళు అన్నిసార్లు ఎగ్స్ తినరు కాబట్టి నేను ఎగ్లెస్ కేక్ చేశాను. ఇక కన్నయ్య విషు కూడా సమోసా, గులాబ్ జామ్ ఇవి అయితే తినేస్తున్నారు. మరి ఈరోజు నేను చేసిన కేక్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అలాగే కేక్ వీడియో రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.